వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. హైదరాబాద్లోని రాజ్ భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతల స్వీకరణ. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం. కాకి చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మూసీ సుందరీకరణ పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని శాసనమండలి మీడియా పాయింట్ వద్ద కీలక పత్రాలు బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత. గత ప్రభుత్వం 10 ఏళ్లలో సాధించిన నిధుల కన్నా మా ప్రభుత్వం ఏడాది కాలంలో దానికన్నా కేంద్రం నుంచి అధిక నిధులు సాధించింది. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం. రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత, ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నారులు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరం, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి హైవే. అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. అంకాపూర్లో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలి. విద్యాలయాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాల్కొండలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్. తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ నిర్వహణ, సంబంధిత అధికారుల వెల్లడి. అదానీపై జేపీసీ విచారణ. మణిపూర్లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మోదీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టామని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం మండలి వద్ద మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ అండదండలతో అదానీ దేశంలోని వ్యవస్థలను, బ్యాంకులను మభ్యపెడుతున్నారన్నారు. మోడీ 2014 ఎన్నికల సమయంలో ప్రచారానికి అదానీ విమానాన్ని వాడుకున్నారని ఆరోపించారు. అదానీ స్కామ్లతో దేశ ప్రతిష్ట మసకబారుతోందన్నారు. ఆయన కుంభకోణాలపై ఎన్డీఏ ప్రభుత్వం జేపీసీ వేయడానికి ఎందుకు జంకుతుందని ప్రశ్నించారు. జాతి వివక్షతతో మణిపూర్ రాష్ట్రం తగలబడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. మణిపూర్ అల్లర్లను అరికట్టలేక మోడీ మౌనంగా ఉండిపోయారని ఎద్దేవా చేశారు. మణిపూర్ ఘటన తర్వాత మోడీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రంలో పర్యటించలేదన్నారు. అదానీ దేశవ్యాప్తంగా లూటీ చేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ దేశ సంపద ఎవరు లూటీ చేసినా క్షమించరాదు, వారికి శిక్ష ఇవ్వాల్సిన నిరాశంతో ఇవాళ రాజ్భవన్ తలుపులు తగ్గడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నారు. భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా దేశ ప్రతిష్టను పెంపొందించిందని చెప్పారు. అదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. మణిపూర్ అల్లర్లు, అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్భవన్ చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్భవన్ సమీపంలో సీఎం బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్బీఐ నివేదించడంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. దేశం పరువును మంటగల్పిన అదానీపై విచారణ జరగాలి. దీనిపై విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని, అదానీ అవినీతిపై చర్చ జేపీసీ వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదన్నారు. అలా చేస్తే
అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన్ను కాపాడేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ అంశంపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్నారు. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి భాజపాకు భారస లొంగిపోయిందని, అందుకే అదానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్నారు. భారస ప్రజల వైపా, అదానీ ప్రధాని వైపా అని తేల్చి చెప్పాలని అన్నారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని, ఇద్దరు నాణానికి బొమ్మ బోర్స్ అన్నారు. భారసకు చిత్తశుద్ధి ఉంటే అదానీ అవినీతిపై జేపీసీకి డిమాండ్ చేయాలన్నారు. ఆ పార్టీ కోరితే శాసనసభలో చర్చకు అనుమతిస్తామన్నారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం సభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామన్నారు. ప్రధాని అండగా నిలబడిన ప్రజా కోర్టులో అదానీని శిక్షించే వరకు పోరాడతామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన చెప్తాం. ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము తీసుకున్నాం. ఇంకొక పక్కన జ్యోతికాడి నక్కలాగా టీఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రిని నువ్వెక్క ధర్నా చేస్తావని. నేను చేయను, నువ్వు చేస్తావా? నేను ఇవాళ టీఆర్ఎస్ సన్నాసులను అడుగుతున్నా, అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట తీసిన అదాని మీద విచారణ చేయాలా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వేయమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంటు నడుపుతలేడు. పార్లమెంట్ లో, రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏందో నువ్వు చెప్పు చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి, రేపు మీ విధానం ఏంది? భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపి అదానిని శిక్షించాలా వద్దా? అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుంది. ధర్నాల పేరుతో రోడ్డుపై సర్కస్ ఫీట్లు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అదానీ ప్రపంచం ముందు భారతదేశం పరువు తీశారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అదానీతో చేతులు కలిపి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీయలేదా అని విమర్శించారు. తెలంగాణలో వివిధ సంస్థల ఏర్పాటు కోసం అదానీతో సీఎం రేవంత్ రెడ్డి 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఎలా వాపసిచ్చావో ఈ 12,400 కోట్ల ఒప్పందాలు కూడా రద్దు చేసుకుని నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. బయట కుస్తీ, లోపల దోస్తీ అన్నట్టుంది రేవంత్ రెడ్డి వ్యవహారమని, రామన్నపేటలో డ్రైపోర్టుకు అనుమతిస్తే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించింది. దాదాపు 12 గ్రామాల ప్రజలు సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పోలీసులను పెట్టి ఆందోళనకారులను అణచివేస్తున్నారు. పోలీసు పహారా మధ్య పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అదానీ సంబంధాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని భారస డిమాండ్ చేస్తుందని హరీష్ రావు అన్నారు. గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మొదటి రోజు శాసనసభకు రేవంత్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం మీద ఈ శాసనసభలో చర్చ జరగాలని, ప్రజలకు నిజాలు తెలవాలని, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వచ్చాం. దానికి భయపడిపోయిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని శాసనసభలోకే రానియకుండా అడ్డుకున్నాడు. ఇవాళ రాజ్భవన్కు పోయి ఏం మాట్లాడుతున్నాడు? మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానీని తిట్టండి, అదానీని ప్రశ్నించండి, అదానీ అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదానీ మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదానీ మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి. రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నీ పోరాటం ఎవరి మీద? నీ పోరాటం అదానీ మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు? అసెంబ్లీలో చర్చ చేయాలి, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడాలనే మేము మొదటి రోజు వచ్చాం. అంటే నువ్వు అదానీ మీద పోరాడే ధైర్యం నీకు లేదు. నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్లో 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానీతో చేసినావు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కాకి చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయలుదేరారు.
ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. కాగా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని అన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీఆర్ఎస్ పక్షాన వారి కోసం పోరాడతామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వం ముందుచూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని పేర్కొంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే, ఆటో డ్రైవర్ల కుటుంబాలను వెంటనే, ఆటో డ్రైవర్ల కుటుంబాలను వెంటనే, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను అంకాపూర్లో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు మంజూరు చేయాలని అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆర్మూర్ నియోజకవర్గం విద్యా సమస్యల గురించి అసెంబ్లీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఏకరువు పెట్టారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఐలాపూర్ దళిత గురుకుల పాఠశాల నూతన భవనం, డొంకేశ్వర్, ఆలూర్, మాక్లూర్ మండలాల్లో జూనియర్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. విద్య ఇంపార్టెంట్ అందరు చెప్పారు అధ్యక్ష. నేను ఎమ్మెల్యే నుంచి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ విద్యుత్ శాఖ మంత్రి గారికి. 50 విలేజ్లకు ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. ఆ రోజు కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి, మీ ద్వారా చెప్పాను. మరి ఎటు పోవాలి అధ్యక్ష? ఒక మండలంలో జూనియర్ కాలేజీ లేదు అధ్యక్ష. 4 మండలాల్లో జూనియర్ కాలేజీలని అడిగాను, పెట్టండి అధ్యక్ష. 10వ తరగతి జరుగుతుంది, పేదోళ్ళు ఎక్కడ పోవాలి అధ్యక్ష? చైతన్య నారాయణలు కొందరికే సొంతం అధ్యక్ష, అందరికి కాదు. ఇప్పుడు అక్కడ దొంకేశ్వర్ అనే మండలం ఉంది అధ్యక్ష, జూనియర్ కాలేజీ అడిగాను అధ్యక్ష. 10 ఏళ్ళు బంగారు తెలంగాణ పోయింది, ఇప్పుడు ఇది వజ్రాల తెలంగాణ వచ్చింది. జూనియర్ కాలేజీ మాత్రం రావట్లేదు. నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అధ్యక్ష, 50 ఊర్లకు సెంటర్ అధ్యక్ష. మాది చదువు ఇవ్వండి అధ్యక్ష, పేదవాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష. ప్రభుత్వానికి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష, అది మాత్రం మాట్లాడరు. ఏదన్నా ఉంటేనేమో మొన్న టూరిజం గురించి చదివితే మదిరా అంటారు, లేకపోతే కొడంగల్ అంటారు. నిన్నగాక మొన్న 117 కోట్ల 171 కోట్లు పశువుల దవాఖాన కొడంగల్. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఏది అడిగినా నిర్లక్ష్యం అధ్యక్ష. మరి ఎవరి ద్వారా అడగాల? ఇప్పుడు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రిని అడిగాను అధ్యక్ష. అక్కడ ల్యాండ్ ఉంది, నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కాలేజ్. అక్కడ నిజామాబాద్ ఫేమస్ అధ్యక్ష. మా అంకాపురం గ్రామం ఇండియా మోడల్ విలేజ్ ఆఫ్ ఇండియా. శ్రీకృష్ణ కమిషన్ కూడా మా విలేజ్ గురించి చెప్పారు అధ్యక్ష. తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడం రాదంటే మా అంకాపురం 4 పంటలు వండుతాయని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాం అధ్యక్ష. మేము అక్కడ కాలేజ్ శాంక్షన్ చేయండి అధ్యక్ష. 30 రాష్ట్రాలకు వెళ్ళి రైతులందరూ అధ్యక్ష వ్యవసాయం మెలకువలు నేర్పడానికి అంకాపూర్కు. వీళ్ళందరూ తెలుసు, ప్రతి ఒక్కరు అంకాపూర్ కోడి తింటామంటారు. కానీ అంకాపూర్లో మాత్రం అంటే ఒక నాలెడ్జ్ బ్యాంకు తయారు చేద్దామంటే ఎక్కడైనా పంటలు మన దగ్గర కాలేజీలు పెడతారు, మనుషులు లేని దగ్గర 100 కోట్లు తీసుకుపోతారు. అన్ని రకాలుగా కొద్దిగా అవగాహన ఉన్న ప్రాంతంలో పెడితే అధ్యక్ష కొన్ని వేల మందికి వ్యవసాయం కూడా ముఖ్యమే అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవనీయ మంత్రివారిలకు చెప్తున్నా, అన్న దయచేసి 50 ఊర్లకు ఒక డిగ్రీ కాలేజీ లేదన్న, నందిపేటలో ఒక డిగ్రీ కాలేజీ అలా చేయండి. మండలానికి 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఓన్లీ విద్య గురించే మాట్లాడుతున్నా. జూనియర్ కాలేజీలు పేదలు అది డిస్కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష. 10వ తరగతి అధ్యక్ష అంత చదువు గురించి చెప్పారు, చదివే ప్రపంచం అన్నారు. చదువుకున్నందుకు ఎటువంటి లేవు అధ్యక్ష. ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల ఎవరన్నా పెట్టుండ్రి. దేశంలోనే వ్యవసాయ రంగంలో పేరుగాంచిన అంకాపూర్ గ్రామాన్ని విస్మరించకుండా శ్రీకృష్ణ కమిటీ సైతం గుర్తించిందని, అంకాపూర్ గ్రామంలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కళాశాలను ఆర్మూర్కు మంజూరు చేసినందుకు రాకేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 1 కోట్ల 171 కోట్లు పశువుల దవాఖాన కొడంగల్. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఏది అడిగినా నిర్లక్ష్యం అధ్యక్ష. మరి ఎవరి ద్వారా అడగాల?
ఇప్పుడు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి అడిగాను అధ్యక్ష, అక్కడ ల్యాండ్ ఉంది నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కాలేజ్, అక్కడ నిజామాబాద్ ఫేమస్ అధ్యక్ష. మా అంకాపురం గ్రామం ఇండియా మోడల్ విలేజ్ ఆఫ్ ఇండియా. శ్రీకృష్ణ కమిషన్ కూడా మా విలేజ్ గురించి చెప్పారు అధ్యక్ష. తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడం రాదంటే మా అంకాపురం 4 పంటలు వండుతాయని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాం అధ్యక్ష. మేము అక్కడ కాలేజ్ శాంక్షన్ చేయండి అధ్యక్ష. 30 రాష్ట్రాలకు వెళ్ళి రైతులందరూ అధ్యక్ష వ్యవసాయం మెలకువలు నేర్పడానికి అంకాపూర్కు వీళ్ళందరూ తెలుసు. ప్రతి ఒక్కరు అంకాపూర్ కోడి తింటామంటారు, కానీ అంకాపూర్లో మాత్రం అంటే ఒక నాలెడ్జ్ బ్యాంకు లాగా తయారు చేద్దామంటే ఎక్కడైనా పంటలు మన దగ్గర కాలేజీలు పెడతారు, మనుషులు లేని దగ్గర వందల కోట్లు తీసుకుపోతారు. అన్ని రకాలుగా కొద్దిగా అవగాహన ఉన్న ప్రాంతంలో పెడితే అధ్యక్ష కొన్ని వేల మందికి వ్యవసాయం కూడా ముఖ్యమే అధ్యక్ష. కాబట్టి మీ అధ్యక్ష తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ వద్ద గల టీఎఫ్డీసీ కాంప్లెక్స్లోని కార్యాలయంలో బుధవారం నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇవాళ డిసెంబర్ 18న దిల్ రాజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ పదవి బాధ్యతలు చేపట్టడం విశేషం. టీఎఫ్డీసీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకు అందరి సహకారం అవసరమన్నారు. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చిందన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఎంతో అభివృద్ధి చెందిందని, అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలన్నారు. టీఎఫ్డీసీ చైర్మన్ గా నాపై చాలా బాధ్యత ఉందని, ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని, సినీ పరిశ్రమలో అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా దిల్ రాజుకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డీసీ అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది. సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డీసీకి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సో దాని గురించి నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు. సో 100% సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఈ ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి. అలాగే తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ తెలుగు సినిమాలకి, అలాగే ఇప్పుడు స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో తీసే సినిమాలకి ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిలో సినిమాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని గ్రో చేయాలి. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాదులో మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్రో అయింది. ఆ గ్రోత్ ఇంకా పెరిగేలాగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా హైదరాబాద్లో ఎన్నో షూటింగ్లు జరుగుతున్నాయి ఆల్ లాంగ్వేజెస్లో, అది ఇంకా గ్రోత్ అయ్యేలాగా ఈ ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ బేస్డ్గా ఇండియన్ ఫిలిమ్స్ గ్రో అయ్యేలాగా చేయాలి. ఇలాంటి ఎన్నో ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఎఫ్డీసీ చైర్మన్గా నన్ను నియమించారు. సో ఫిలిం ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సిన గవర్నమెంట్ నుంచి ఏమేమి పనులు చేపియాలి, ఏమేమి చేయాలని ఎఫ్డీసీ వారధిగా ఉంటూ అటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎగ్జిబిటర్స్ వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. తాము ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులను కలిసి సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను వాటాగా ఇవ్వాలని కోరుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు సాధించిన దానికంటే తమ ప్రభుత్వం కేంద్రం నుంచి అధికంగా నిధులు సాధించిందని డిప్యూటీ సీఎం వివరించారు. 10 ఏళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, గత ఏడాది కాలంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలతో తాను సభకు వచ్చానని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి నేరుగా నిధులు కేటాయించదని, ఆ ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రత్యేక పథకాల ద్వారా నిధులు కేటాయిస్తుందని వివరించారు. తమ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉంటుందన్నారు. మేము ఏ వివరాలను దాచుకునే వాళ్ళం కాదని, కేంద్రం జీఎస్టీ బిల్లును తీసుకురాగా గత ప్రభుత్వం మద్దతునిచ్చిందని, ఆ తర్వాత వారు బీజేపీతో వైరం పెట్టుకున్నారన్నారు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి వచ్చింది 284 కోట్లు.
సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ దగ్గర నుంచి వచ్చింది 162 కోట్లు. అట్లాగే జనవరి 2024 1534 కోట్లు వచ్చింది ట్యాక్స్ డివల్యూషన్. ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 685 కోట్లు వచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చి 182 కోట్లు వచ్చింది. టోటల్గా 2400 కోట్లు వచ్చింది. అట్లాగే ఫిబ్రవరి 2024 సంబంధించి 4481 కోట్లు ట్యాక్స్ డివల్యూషన్ కింద వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి 196 కోట్లు వచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి 915 కోట్లు వచ్చింది. మొత్తంగా 5592 కోట్లు వచ్చింది. అట్లాగే మార్చ్ 2024 ట్యాక్స్ డివల్యూషన్ సంబంధించి 2019 కోట్లు వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 612 కోట్లు వచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి 2040 కోట్లు వచ్చింది. జిఎస్టీ కంపెన్సేషన్ వచ్చేసి మొట్టమొదటిసారి 518 కోట్లు వచ్చింది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి హైవే వరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు. కేకేవై హైవే పనులపై మదన్ మోహన్ బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమయ్యే కేకేవై హైవే సిరిసిల్ల కామారెడ్డి మీదుగా ఎల్లారెడ్డి వరకు వస్తుందని, పిట్లం వద్ద నేషనల్ హైవే 161తో కలుస్తుందన్నారు. నిజాంసాగర్ రోడ్డును సుమారు 100 ఏళ్ల క్రితం 1923లో మంజీరా నదిపై నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిజాం నవాబు కామారెడ్డి పట్టణం నుంచి ప్రాజెక్టు వరకు ఎద్దుల బండి వెళ్లే రోడ్డును నిర్మించారని సభకు తెలిపారు. కాలక్రమేణా అదే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డులో అనేక ప్రమాదాలు చోటు చేసుకునేవని పోలీసు శాఖ నివేదికల ప్రకారం ప్రతి ఏడాది 20 మంది చనిపోయేవారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కేకేవై హైవేతో రోడ్డు ప్రమాదాలను నివారించిన వారమవుతామని పేర్కొన్నారు. కేకేవై హైవే వెంబడి ఉన్న పట్టణాలు, పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. జాతీయ రహదారిగా కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సార్ ఇది వరప్రదంగా మారబోతున్న కామారెడ్డి కరీంనగర్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి గురించి ఈరోజు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష. జాతీయ రహదారిగా ప్రతిపాదిస్తున్న కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి కరీంనగర్ నుంచి మొదలై సిరిసిల్ల కామారెడ్డి పట్టణాల మీదుగా ఎల్లారెడ్డి పట్టణానికి ముగుస్తుంది అధ్యక్ష. పిట్లం వరకు వెళ్తుంది. ఈ రహదారి చాలా ఇంపార్టెంట్. NH 563 జంక్షన్ నుంచి అధ్యక్ష 44 NH మేనేజర్ 44 క్రాస్ చేసుకుంటూ మరి ఎల్లారెడ్డి పట్టణానికి ప్రవేశిస్తుంది. దీనిలో మరి వెళ్ళి 161 నేషనల్ హైవే 161తో కలుస్తుంది. దీనివల్ల అధ్యక్ష మహారాష్ట్రకి, కర్ణాటకకి ప్లస్ ఈ రోడ్స్ అధ్యక్ష కామారెడ్డి నుంచి నిజాం సాగర్ రోడ్ అని అప్పుడు 100 years కింద నిజాం గారు ఈ బండ్లబాట వేసుకున్నారు. ఆ రోడే ఈరోజు కూడా దాని మీద బీటీ వేసి అన్ని క్రాస్లుండి అధ్యక్ష ఒక ఎలాంటి జియోమెట్రికల్ డిజైన్ లేకుండా ఆ రోజు ఈ రోడ్ ఏర్పడింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందన్నారు. ఆ ప్రతిపాదనల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని స్పష్టంగా రాసి ఉందని తెలిపారు. కానీ మంత్రి శ్రీధర్ బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు, మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను, హైదరాబాద్ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు ముందు రేవంత్ రెడ్డి మోకరిల్లుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుండి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ల్యాండ్ పుల్లింగ్ చేసి పెద్ద పెద్ద భవంతులు కడతామని ప్రతిపాదనలో స్పష్టంగా పేర్కొంది. డిపిఆర్లు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కానీ ప్రభుత్వం మాత్రం శాసన మండలిలో డిపిఆర్లు లేవని చెప్పింది. డిపిఆర్ తయారు కాలేదని డిసెంబర్ 17న చెప్పిన ప్రభుత్వం డిపిఆర్ ఉందని ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19న తెలియజేసింది. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపిన తర్వాత అక్టోబర్లో డిపిఆర్ తయారీకి కాన్సార్షియంను ప్రభుత్వం నియమించింది అని వెల్లడించారు. పరివాహక ప్రాంతంలో మూసీ ప్రక్షాళన పేరుతోని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం పైన
మండలిలో శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులందరం కూడా మేము రకరకాల అంశాలను రేకెత్తించడం జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం. కానీ మేము సంధించినటువంటి ప్రశ్నలతో ఈ మూసీ మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయే విధంగా శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది. అదేమంటే 4100 కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు. మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం దాటవేసిండు. ఇవాళ ప్రజలుగా మనందరం ఆలోచించుకోవాలి. ఒక చిన్న బైక్ లోన్కి పోతే కూడా 100 కాగితాలు అడుగుతారు. 4100 కోట్ల రుణాలు ప్రపంచ బ్యాంకు నుంచి అడిగినప్పుడు మరి డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా? మరి ప్రభుత్వం ఇవాళ శాసన మండలిలో శాసనసభలో తప్పుడు సమాధానాలు ఇచ్చి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజామాబాద్లోని జిల్లా అదనపు జడ్జి కనకదుర్గ నివాసంలో ఘనంగా దత్తయజ్ఞం జరిగింది. వేద మంత్రాలతో జరిగిన ఈ యాగంలో న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద న్యాయస్థానం అంతా ఇక్కడ ఉంది, వీళ్ళు జరిపిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఈ న్యాయస్థానంలో ఎవరికి వచ్చినా సరే వాళ్ళకి అందరికీ విజయం దొరకాలి. ఎవరైతే నిజాయితీగా వచ్చి పాపం ఇక్కడ ఆర్థిస్తూ ఉంటారో ఈ న్యాయస్థానంలో వాళ్ళందరికీ నిజాయితీగా వాళ్ళందరికీ వాళ్ళ కోరికలతో వాళ్ళ దిగ్విజయంగా వాళ్ళు వెళ్ళాలి. దానివల్ల ఈ లాయర్లు కానీ జడ్జిలు కానీ వీళ్ళందరికీ మంచి పేర్లతో ఇంకా అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ దత్తాత్రేయుని ప్రార్థిస్తున్నాను. హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. దీనికి ముఖ్యంగా మన గణపతి సచ్చిదానంద స్వామి వారి మాట. ఆయన మైసూర్లో ఉంటారు. ఆయన దత్తపీఠం అది. చాలా చాలా విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ లోకక్షేమం కోసం ఎంతో మంది భగవద్గీత పారాయణలని, హనుమాన్ చాలీస పారాయణని చాలా చూస్తున్నాం. వరల్డ్ బుక్ అంటే గిన్నీస్ బుక్ కూడా వచ్చింది ఆయనకి. ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల సర్వేకు సంబంధించిన యాప్లో లబ్ధిదారుల యొక్క సమాచారం, ప్రస్తుతం ఇంట్లో నివసిస్తున్న ఫోటో, భూముల వివరాలు, కుటుంబ వివరాలు, వితంతువులు, దివ్యాంగులు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ప్రతిరోజు 20 నుండి 30 ఇండ్ల వరకు సర్వే చేయాలని తెలిపారు. సర్వే పనులను వేగంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసన మండలిలో తాము అడిగిన ప్రశ్నలకు మంత్రులు తప్పుడు సమాధానాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. మూసీ విషయంలో సభను మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకును మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారని, 2024 సెప్టెంబర్లో ప్రపంచ బ్యాంకును మూసీ కోసం రుణం అడిగినట్లు తన వద్ద ఆధారాలున్నాయని బయట పెడతానని కీలక ప్రకటన చేశారు. డిపిఆర్ లేదని అసెంబ్లీలో చెబుతారు. ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19న ఇచ్చిన నివేదికలో ప్రపంచ బ్యాంకుకు డిపిఆర్ ఉందని చెబుతారు. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారని కవిత ప్రశ్నించారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ప్రపంచ బ్యాంకును తెలంగాణలో అడుగు పెట్టనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మూసీ కోసం సీఎం రేవంత్ రెడ్డి 14,000 కోట్లు అడిగారని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు. మూసీ ప్రాజెక్టుపై అబద్దాలు ఆడుతున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. స్పష్టత వచ్చేదాకా పోరాడతామని స్పష్టం చేశారు. Funds from the World Bank in September, when they have clearly said that there is a detailed project report for Moosi River Development Project. Again, Telangana government has sought funds from the central government, 14,000 crores, stating that Moosi River Development Project is going to take place. But yesterday in Assembly, despite asking them repeatedly, they have lied to the Assembly. Why are they lying repeatedly to the people of Telangana? Why are you getting loan from the World Bank? In the 10 years, BRS government did not let the World Bank enter into Telangana. Why are you now seeking help from World Bank? You are already seeking loans and getting loans of 1,28,000 crores from various private banks and government banks. Why are you going to the World Bank is my question to the Honorable CM of Telangana. If you are going to the World Bank,
why are you lying to the people of Telangana? This is my straight question. I have all the relevant papers that I have showed and shared with the media. I will do it again, and we need to question the government of Telangana. Why this secrecy? Why this hypocrisy? Thank you. Jai Telangana. అలెడ్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చేసిన మన తెలంగాణ బిడ్డ అఖిలేశ్వర్ పడాల అమెరికాలో గ్యాస్ స్టేషన్లలో నూతన డ్రైవెన్ సిస్టమ్ ను ఆవిష్కరించి అందరి మన్ననలు పొందుతున్న అఖిలేశ్వర్ పై K6 GTPL అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. గ్యాస్ స్టేషన్లలో అఖిలేశ్వర్ పడాల యొక్క A1 AI డ్రైవెన్ సిస్టమ్. అలెడ్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ హెడ్ అఖిలేశ్వర్ పడాల గ్యాస్ స్టేషన్లలో ప్రకటనల రంగంలో కృత్రిమ మేధస్సు AI యొక్క అత్యాధునిక అప్లికేషన్ పై పనిచేస్తున్నారు. అతని తాజా ప్రాజెక్టులో అత్యాధునిక AI ఆధారిత ప్రకటనల వ్యవస్థ అభివృద్ధి ఉంటుంది. ఇది వినియోగదారులు వారి వాహనాలకు ఇంధనం నింపుతున్నప్పుడు వారి ప్రయోజనాలకు అనుగుణంగా ప్రకటనలను డైనమిక్ గా ప్రదర్శిస్తుంది. ఈ చొరవ కస్టమర్ ఎంగేజ్మెంట్ ను పెంచుతుంది మరియు ఇది ఖచ్చితమైన లక్ష్య ప్రకటన పద్ధతులను ఉపయోగించడం ద్వారా గ్యాస్ స్టేషన్ ఆపరేటర్లకు కొత్త ఆదాయ మార్గాలను కూడా తెరవగలదు. AI ఆధారిత ప్రకటనల కోసం కాన్సెప్ట్ మరియు నీడ్. ఇంధన స్టేషన్లలో ప్రకటనల సాంప్రదాయం విధానం సాధారణంగా స్టాటిక్ యాడ్స్ లేదా వీక్షకుల మధ్య తేడా లేని సాధారణ లూపింగ్ వీడియోలను కలిగి ఉంటుంది. ఈ ప్రకటనలు బిగ్గరగా బాధించేవిగా ఉంటాయి మరియు చాలా మంది వినియోగదారులు వాటిని ట్యూన్ చేస్తారు. అయితే ఈ ఒకే తరహా వ్యూహం చాలా పరిమితమని అఖిలేశ్వర్ అభిప్రాయపడ్డారు. కాబట్టి అతను వ్యక్తిగతీకరించిన ప్రకటనల కంటెంట్ను అందించడానికి నిజ సమయంలో కస్టమర్ డేటాను విశ్లేషించడానికి AIని ఉపయోగించే వ్యవస్థను ఊహించాడు. కస్టమర్ల నిర్దిష్ట ఆసక్తులు మరియు కొనుగోలు ప్రవర్తనలకు సంబంధించిన ప్రకటనలను ప్రదర్శించడం ద్వారా వారి దృష్టిని మరింత సమర్థవంతంగా ఆకర్షించడం అతని లక్ష్యం. AI అడ్వర్టైజింగ్ సిస్టమ్ యొక్క టెక్నికల్ ఆర్కిటెక్చర్. అఖిలేశ్వర్ రూపొందించిన AI ఆధారిత ప్రకటనల వ్యవస్థ దాని లక్ష్యాలను సాధించడానికి అనేక అధునాతన సాంకేతిక భాగాలను కలిగి ఉంది. డేటా సేకరణ. సిస్టమ్ వివిధ వనరుల నుండి డేటా సేకరణతో ప్రారంభమవుతుంది. ఇందులో లాయల్టీ ప్రోగ్రాంల నుండి జనాభా సమాచారం, కొనుగోలు చరిత్రలు మరియు స్టేషన్లోకి ప్రవేశించిన తర్వాత వాహనం రకం మరియు ఇతర కస్టమర్ లక్షణాలను గుర్తించే కెమెరాలు మరియు సెన్సార్ల నుండి నిజ సమయ డేటా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం. సిస్టమ్ అధునాతన మెషిన్ లెర్నింగ్ మోడళ్ల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఇది నమూనాలు మరియు ప్రాధాన్యతలను గుర్తించడానికి సేకరించిన డేటాను ప్రాసెస్ చేస్తుంది. ఈ ఆల్గరిథంలు కస్టమర్లు వారి ప్రవర్తన మరియు సంభావ్య ఆసక్తుల ఆధారంగా వివిధ సమూహాలుగా విభజించడానికి క్లస్టరింగ్ మరియు వర్గీకరణ పద్ధతులను ఉపయోగిస్తాయి. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అడ్వర్టైజింగ్ కంటెంట్ని నిర్వహించడానికి మరియు అమలు చేయడానికి డైనమిక్ CMC ఏకీకృతం చేయబడింది. ఇది విభిన్న డిజిటల్ ప్రకటనల లైబ్రరీని నిల్వ చేస్తుంది మరియు AI అల్గోరిథంల నుండి ఇన్పుట్ ఆధారంగా ప్రకటనలను త్వరగా నవీకరించగలదు మరియు భర్తీ చేయగలదు. రియల్ టైమ్ యాడ్ డిస్ప్లే. ఫైనల్ కాంపోనెంట్ రియల్ టైమ్ డిస్ప్లే సిస్టమ్. ఇంధన పంపుల వద్ద హై డెఫినిషన్ డిజిటల్ స్క్రీన్లు ఇన్స్టాల్ చేయబడ్డాయి. ఇక్కడ AI యొక్క విశ్లేషణ ద్వారా నిర్ణయించబడిన విధంగా రూపొందించబడిన ప్రకటనలు ప్రదర్శించబడతాయి. సిస్టమ్ నిజ సమయంలో కంటెంట్ను సర్దుబాటు చేస్తుంది. ప్రతి పంపు వద్ద నిర్దిష్ట ప్రేక్షకులకు అందిస్తుంది. అమలు వ్యూహం. ఈ AI ఆధారిత ప్రకటనల వ్యవస్థలో అమలులో అనేక వ్యూహాత్మక దశలు ఉంటాయి. పైలట్ టెస్టింగ్. ప్రారంభంలో అఖిలేశ్వర్ ఎంపిక చేసిన ఇంధన స్టేషన్లలో AI అల్గోరిథంలను మెరుగుపరచడానికి మరియు కస్టమర్ ప్రతిచర్యలను అంచనా వేయడానికి పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఈ దశ నిజ సమయంలో సర్దుబాట్లు చేయడానికి అనుమతించింది. తద్వారా సిస్టమ్ యొక్క అవుట్పుట్లు సాధ్యమైనంత ప్రభావవంతంగా ఉంటాయి. స్కేలబిలిటీ పరిగణనలు. విజయవంతమైన పైలట్తో సిస్టమ్ స్కేలబుల్గా రూపొందించబడింది. ప్రతి సైట్లో గణనీయమైన హార్డ్వేర్ మార్పులు అవసరం లేకుండానే కొత్త కంటెంట్ మరియు సాఫ్ట్వేర్ అప్డేట్లు బహుళ స్థానాల్లో త్వరగా విడుదల చేయబడవచ్చని నిర్ధారించడానికి ఇది క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తుంది. గోప్యతా వర్తింపు. లక్ష్య ప్రకటనల కోసం కస్టమర్ డేటాను ఉపయోగించడంలోని సున్నితత్వం గురించి అఖిలేశ్వర్కు బాగా తెలుసు. కాబట్టి అతను సిస్టమ్ కఠినమైన డేటా రక్షణ చట్టాలు మరియు గోప్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకున్నాడు. అనామకీకరణ పద్ధతులు మరియు సురక్షిత డేటా నిర్వహణ పద్ధతులు సిస్టమ్ రూపకల్పనలో అంతర్భాగాలు. ప్రభావం మరియు భవిష్యత్తు మెరుగుదలలు. గ్యాస్ స్టేషన్లలో AI ఆధారిత లక్ష్య ప్రకటనల పరిచయం ప్రత్యేకంగా వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడం ద్వారా కస్టమర్ ఎంగేజ్మెంట్ను పెంచుతుంది. అడ్వర్టైజ్ల కోసం ఇది అత్యంత ప్రభావవంతమైన ప్లాట్ఫామ్ను అందిస్తుంది, ఎందుకంటే అనుకూలమైన ఆసక్తులతో క్యాప్టివ్ ప్రేక్షకులకు ప్రకటనలు చూపబడతాయి. ఇది అధిక మార్పిడి రేట్లు మరియు మెరుగైన ROIకి దారితీస్తుంది. గ్యాస్ స్టేషన్ ఆపరేటర్ల కోసం ప్రకటన విక్రయాలు మరియు భాగస్వామ్యాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది ఒక వినూత్న మార్గాన్ని సూచిస్తుంది.
సిస్టమ్ కోసం అఖిలేశ్వర్ పడాల యొక్క భవిష్యత్తు ప్రణాళికలు మరింత లీనమయ్యే ప్రకటనల అనుభవాలను సృష్టించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీని సమగ్రపరచడం మరియు భవిష్యత్ కొనుగోలు ప్రవర్తనలను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి ప్రిడిక్టివ్ అనలిటికల్ను ఉపయోగించడం వంటి ఉన్నాయి. అదనంగా అతను వాహన డేటాను నేరుగా సిస్టంలోకి అనుసంధానించడానికి ఆటోమోటివ్ కంపెనీలతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తున్నాడు. వాహనం యొక్క మోడల్ మరియు సేవా చరిత్ర ఆధారంగా మరింత ఖచ్చితమైన లక్ష్యాన్ని అనుమతిస్తుంది. గ్యాస్ స్టేషన్లలో అఖిలేశ్వర్ పడాల యొక్క ఏఐ ఆధారిత ప్రకటనల వ్యవస్థ రిటైల్ స్పేస్లు కస్టమర్ పరస్పర చర్యలను మెరుగుపరచడానికి మరియు వ్యాపార వృద్ధిని పెంచడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దానిలో ఒక ఉత్తేజకరమైన పురోగతిని సూచిస్తుంది. అతను ఏఐ డాటాను డిజిటల్ అడ్వర్టైజింగ్తో మిళితం చేస్తున్నందున అఖిలేశ్వర్ ఆజ్యం పోసే అనుభవాన్ని మారుస్తున్నాడు మరియు పబ్లిక్ స్పేస్లలో వ్యక్తిగతీకరించిన మార్కెటింగ్ కోసం కొత్త ప్రమాణాలను సెట్ చేస్తున్నాడు. ఈ సాంకేతికత ఏఐ, డేటా అనలిటిక్స్ మరియు అడ్వర్టైజింగ్ల కలయికను ఉపయోగించుకోవాలని చూస్తున్న ఇతర పరిశ్రమలకు ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. బాల్కొండలో ఇంద్రమ్మ ఇళ్ల సర్వేను అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం ఇంద్రమ్మ ఇళ్ల సర్వేను అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీఓ గంగామోహన్, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, ఆర్ఐ గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ ఉన్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. మంగళవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్లో 6.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పటాన్చెరులో 7 డిగ్రీలు, మెదక్లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో 11.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శీతల గాలుల నేపథ్యంలో ఇప్పటికే ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న 2 రోజుల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు దగ్ధమైంది. తాటిపల్లి గ్రామంలో మాలవత్ సుగుణకు చెందిన ఇల్లు దగ్ధం కావడంతో ఇంట్లో ఉన్న టీవీ, రిఫ్రిజిరేటర్, విలువైన వస్తువులు, నిత్యావసర వస్తువులు కాలిపోయి సుమారు 2 లక్షల నగదు కాలి బూడిదైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ రామ్, ఎంఆర్ఐ నాగన్న పరిశీలించారు. పాక్షికంగా సుమారు 4,40,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు వారు వెల్లడించారు. చెలరేగిన మంటలను స్థానికులు చాకచక్యంతో ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వారు పేర్కొన్నారు. వివరాలు తెలుసుకుని పంచనామాపై అధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు. అలాగే ఇల్లు దగ్ధమై నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ప్రజాపాలనలో, ప్రజాసేవలో పాలు పంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నీలం రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన పాలన ఆకాంక్షల మేరకు పరిపాలన జరుగుతుందని, బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనసున్న నాయకుడిగా పేరు సంపాదించారని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరేస్వామి, టౌన్ అధ్యక్షుడు నర్సయ్య, కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్, అనంతరావు, విక్రమ్, సాయిబాబా, రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో పెరిగిన కుక్కల బెడదతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఇంటి నుండి బయటకు రావాలన్నా, కాలనీలకు వెళ్లాలన్నా భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు కుక్కల బెడదపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 20 మందికి పైగా ఆర్మూర్ పట్టణంలో ప్రజలు కుక్కకాటుకు బలయ్యారు. రాత్రి వేళలో కాలనీలో తిరగాలంటేనే భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు వెంటపడి మరీ దాడులు చేస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కుక్కల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కుక్కలను నియంత్రించాలని, ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. రెంజల్ మండలంలో టీజీఎంఎస్ లో జూనియర్ కాలేజీలో చదువుతున్న బి వైష్ణవి ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి నెట్బాల్ క్రీడల్లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా తరపున కెప్టెన్గా వ్యవహరిస్తూ చక్కటి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అందులో మోడల్ స్కూల్కి చెందిన బ్రోస్ 3వ స్థానం రావడం జరిగింది. ఎస్జీఎఫ్ అండర్ 19 ఇయర్స్ నెట్బాల్ క్రీడల్లో అందువల్ల ఈరోజు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫిరోజ్ హైదరాబాద్ అభినందిస్తూ ప్రతి ఒక్కరూ పాఠశాలకు గుర్తింపు తేవాలని తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయ బృందం పురుషోత్తం, ప్రవీణ్ శంకర్, సలావుద్దీన్ ప్రతాప్, రాజేందర్, గంగాధర్, సురేష్, రాధా మేడం, స్వప్న మేడం, ఇంతియాజ్, బీబిరియా మేడం, పీడి ప్రవీణ్, కృష్ణ, భానుచందర్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాఠశాలలో పనిచేసే వివిధ సబ్జెక్టు టీచర్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులకు పాఠ్యాంశ బోధనలు చేశారు. ప్రధానోపాధ్యాయులుగా ఎం విజయ, పీఈటీలు ఆతిష్, వాణీలు వ్యవహరించారు. అదేవిధంగా తెలుగు సబ్జెక్టు టీచర్గా ఎస్ సాహితీ, హిందీ సబ్జెక్టు టీచర్గా కె అక్షయ, ఇంగ్లీష్ టీచర్గా ఎం భాగ్య, ఎస్ తనుశ్రీ, మ్యాథమెటిక్స్ టీచర్లుగా ఎం సాయివర్ధిని, ఎన్ నవ్య, ఫిజిక్స్ టీచర్లుగా ఎం భానుకృష్ణ, బయాలజీ టీచర్గా డి లక్ష్మి, సోషల్ టీచర్గా గంగోత్రి వ్యవహరిస్తూ 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశ బోధనలు చక్కగా బోధించారని గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వివరించిన విద్యార్థులు మాట్లాడుతూ ఈరోజు తరగతి గదిలో వివిధ పాఠ్యాంశాలను బోధించడం జరిగిందని, బోధించే సమయంలో తరగతి విద్యార్థులు కొందరు సవ్యంగా విన్నారని, మరికొందరు డిస్టర్బ్ చేశారని, దీని ద్వారా మాకు బోధన చేయడం కొంత కష్టమైందన్నారు. ఈ రోజే తెలిసింది విద్యార్థులు అల్లరి చేస్తూ ఉంటే ఉపాధ్యాయులు ఎలా బోధన చేస్తారో అని వారి అనుభవాలు ఈ రోజే అర్థమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జెడి రమేష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Today in our school celebrating a self-government day, I will rule the headmaster sir. How the headmasters are facing in every day. I know the value of headmaster sir because of I act one day only. I know the headmaster value, but that sir will act like in every day. For how the sir will suffer the headmaster sir, but I don't know. And today I will so happy because of I rule the headmaster sir and like తెలంగాణ టెట్ 2024 పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. టీజీ టెట్ సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ప్రకటించింది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని గోల్డెన్ జూబ్లీ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని గోల్డెన్ జూబ్లీ ప్రైవేట్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులు శుభ్రంగా ఉంచాలని, ఆవరణలో చెత్తాచెదరం తొలగించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. కళాశాల కార్యాలయం సిబ్బంది కళాశాల యాజమాన్యంతో ఇంటర్ విద్యాధికారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు కార్యాలయ ఫైళ్లు, రిజిస్టర్లన్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలు దొరలకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు. అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుని జాగ్రత్తగా ప్రతి అంశాన్ని క్రోడీకరించాలని అన్నారు. విద్యార్థుల డేటాను సరిచేసుకునేందుకు, సబ్జెక్టులు మార్చుకునేందుకు, ఫోటో సంతకం తప్పిదం దొర్లితే సరిదిద్దుకోవడానికి ఇంటర్ బోర్డు మరో అవకాశం ఇచ్చిందని, క్షుణ్ణంగా పరిశీలించి డేటాను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన చలో రాజ్భవన్ కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు కోనేరు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అదానీ ప్రధానిలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ నుండి సాయి కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో అధికారులను కలిసిన కోనేరు సాయి కుమార్ నిజామాబాద్ బాపూజీ వచనాలయం నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఎన్నికలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా బాధ్యతగా, అంకితభావంతో పనిచేయాలని బాల్కొండ మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో, కిసాన్ నగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన తెలుగు సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలను మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా బాధ్యతగా, అంకితభావంతో పనిచేయాలని, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులందరూ తరగతి గదిలో అనుసరించాల్సిన బోధనా పద్ధతులను, బోధనోపకరణాలను తయారు చేసుకుని ప్రదర్శనగా ఉంచాలన్నారు. నూతన బోధనా పద్ధతులను, సాంకేతికతను ఉపయోగించి తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని, విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రణాళికబద్ధంగా బోధించాలని, అందుకు అవసరమైన టీఎల్ఎం, లెసన్ ప్లాన్స్,
వార్షిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉత్తమ విద్యాబోధన ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు కార్యోన్ముఖులు కావాలని మండల విద్యాశాఖ అధికారి వట్టు రాజేశ్వర్ సూచించారు. ఈ ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ తెలుగు సబ్జెక్టు సమావేశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో జరపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ నగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, రామస్వామి, శ్రీలక్ష్మి, రాజేందర్, కోకిల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో 3 ముళ్ల పందులను వేటాడుతూ వాటి మాంసాన్ని విక్రయిస్తున్న వేటగాళ్లకు అటవీ శాఖ అధికారులు చెక్ పెట్టారు. నిర్మల్ రూరల్ మండలంలోని కొండాపూర్ వద్ద ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 3 ముళ్ల పందుల కలేబరాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు దిలావర్పూర్ అటవీ ప్రాంతాల్లో చంపి నిర్మల్లో విక్రయించేందుకు తీసుకువస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తగులుకొని ఒక 3 ముళ్ల పందులు ఇరుక్కున్నాయి. దాన్ని కిరాతకంగా ఒక కట్టెతో నిందితుడు కొట్టి వాటిని హతమార్చి మరలా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి రోడ్డుకి తీసుకొచ్చే క్రమంలో పక్కన ఉన్నటువంటి వేరే నిందితుడు అతనికి సపోర్ట్ చేసి వాటిని వేరే చోటకి షిఫ్ట్ చేయడానికి కూలీగా వచ్చాడు. అతను కలిసి వీటిని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది వాటిని పట్టుకొని మాకు స్వాధీనం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. హైదరాబాద్లోని రాజ్ భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతల స్వీకరణ. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం. కాకి చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మూసీ సుందరీకరణ పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందని శాసనమండలి మీడియా పాయింట్ వద్ద కీలక పత్రాలు బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత. గత ప్రభుత్వం 10 ఏళ్లలో సాధించిన నిధుల కన్నా మా ప్రభుత్వం ఏడాది కాలంలో దానికన్నా కేంద్రం నుంచి అధిక నిధులు సాధించింది. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం. రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత, ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నారులు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరం, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి హైవే. అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. అంకాపూర్లో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలి. విద్యాలయాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాల్కొండలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్. తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ నిర్వహణ, సంబంధిత అధికారుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.